వేటాడి టీడీపీ పతనం చూస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగ లేఖ రాస్తున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు తెలుగుదేశం పట్ల మహాగుర్రుగా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడిని అలాగే బాలకృష్ణని వదిలే ప్రసక్తే లేదని ప్రతిసారి ఎన్టీఆర్‌ని తక్కువ చేసి చెప్పడం, తక్కువ చేసి మాట్లాడించడం, అవమానించడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. మీరొద్దంటే మరి ఫ్యాన్స్ అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కావాలని ఎన్టీఆర్‌ని అంటారా? మీరు ఆ వార్తల్ని ఖండించడం లేదు కాబట్టే వాళ్ళకిష్టం వచ్చినట్టు వాళ్ళు వాగుతున్నారు. మరి ఎన్టీఆర్‌ని అంత దారుణంగా విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? సమస్య లేదు. ఎన్టీఆర్ గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలిపినా అది బాలకృష్ణ అయినా, లేదంటే చంద్రబాబు అయినా సరే, అక్కడ ఖచ్చితంగా కావాలని తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సొస్తుందంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టే సంచలన విషయాలను తెలుసుకొని అందరూ కూడా ఒక్కసారిగా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితే ఉంది. అసలే జనసేనని కలుపుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో వైరాన్ని పెట్టుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గట్టిగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద పెట్టుకున్నటువంటి ఆశలని గల్లంతులు చేస్తున్నారని ఈ ఫ్లెక్సీల వివాదంలో అయితే చంద్రబాబు నాయుడికి అలాగే ఇంకా నందమూరి బాలకృష్ణకి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఎలక్షన్స్ మొదలవుతాయో ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి బాధపడేటువంటి సమయాన్ని ఎన్టీఆర్ అభిమానులు చూపిస్తారని వెతికి మరి ఎక్కడెక్కడ టీడీపీ పోటీ చేస్తుందో ఓడించడానికి ఫ్యాన్స్ వస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు.